అందరికీ నమస్తే అండి. సెప్టెంబర్ నెలాఖరున మున్సిపల్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ సెకండ్ వీక్లో పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు 3 దఫాలుగా 3 దశల్లో 3 రకాల స్థానిక సంస్థలకు జరుగుతాయి. ఇవి పార్టీలకు చాలా కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే అసలు ఏకగ్రీవం అవ్వడానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం అయితే నేను ఊరుకోను, వాళ్ళకి సీటు కూడా ఇవ్వను వచ్చే ఎన్నికల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తమ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో చూసుకుంటే లోకేష్ గారు మరి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు అలా అనేసారా లేకపోతే ప్లాన్డ్గా అన్నారో కానీ 80-15% ఫార్ములా ఆయన నెల రోజుల కిందట ప్రతిపాదించారు. తన పార్టీ నాయకుల మీటింగ్లో టీడీపీ 80% స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన 15%, బీజేపీ 5% అని కామెంట్ చేశారు. అది జనసేన పార్టీకి బాగా కోపం తెప్పించింది. వెంటనే చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికల పోటీ విషయంలో, సీట్ల షేరింగ్ విషయంలో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి సర్ది చెప్పారు. కానీ అప్పటి నుంచి జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనేటట్టు ఉన్నారన్నమాట. సో ఈ అలకలు, ఈ రాకపోవడాలు అండ్ ఈ మీటింగులు అన్నీ కూడా దానిలో భాగమేనని రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంప్రమైజ్ అవ్వము అనేది జనసేన పార్టీ ఆలోచన. 30-35% సీట్లు ఇవ్వాల్సిందేనని వాళ్ళు పట్టుబడుతున్నారు. అందులో కూడా కీలకమైన స్థానాలు విజయవాడ మేయర్, అలాగే ఈ విశాఖపట్నంలో కూడా మేయర్ సీటు, విజయవాడ విశాఖపట్నం 2 కీలకమైనవి, అలాగే కాకినాడ మేయర్ సీటు, అలాగే రాజమండ్రి, ఈ 4 అడుగుతున్నారు. ఇప్పుడు ఇలా ఏలూరు కూడా మేయర్ సీటు జనసేన అడుగుతున్నారంట. ఇలా చాలా చోట్ల చర్చలు జరుగుతున్నాయి. కొన్ని విషయాల్లో బాగా పట్టుదల మీద ఉన్నారు. దీనికి వాళ్ళు ప్రతిపాదిస్తుంది ఏంటంటే 2024లో మేము కాంప్రమైజ్ అయ్యాము, మాకున్న బలం కంటే తక్కువ సీట్లలో మేము పోటీ చేసాము, త్యాగం చేసాము. సో ఇప్పుడు ఇంకా కాంప్రమైజ్ అవ్వం. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఇలా జనసేన పార్టీలో అన్ని అర్హతలు ఉండి రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, ఏ పదవి లేకుండా ఉన్నవాళ్ళు, స్థానిక సంస్థలకు పదవులు చేపట్టడానికి అర్హత ఉన్నవాళ్ళు, పార్టీ కోసం ఉద్యోగాలు వదులుకొని, ఆస్తులు వదులుకొని ఇన్నాళ్ళు కష్టపడి జెండా మోసిన వారి కోసం ఖచ్చితంగా ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వం, మేము అనుకున్న సీట్లు, మేము ఆశించిన సీట్లు మాకు ఇవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన నాదెళ్ల మనోహర్ గారి ద్వారా అండ్ నాగబాబు గారి ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే కూటమి నాయకుల మధ్య చర్చలు జరగట్లేదు, కానీ జనసేన పార్టీ మాత్రం సిద్ధమవుతోంది. జనసేన పార్టీ మాత్రం వాళ్ళు అనుకున్నది సాధించడానికి అన్ని రకాల అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈరోజు జనసేన పార్టీ మీటింగ్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసే మీటింగ్ ఒకటి ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయడానికి జనసేన పార్టీ తరఫున ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీ వ్యూహాలను ఖరారు చేస్తుందంట. అలాగే జిల్లాల వారీగా ఆశావాహులతో భేటీ అవుతుందంట. ఈరోజు జరగబోయే మీటింగ్కేమో 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, 2021లో స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుల్ని రమ్మని పిలిచారు. సో వాళ్ళలో అర్హత, ఆశావాహులు, ఆ ఇంట్రెస్టు అన్నీ ఉన్న వాళ్ళని వడపోసి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి అర్హత ఉందనేది ఫైనల్ చేయబోతున్నారు. ఈ ఫైనల్ రిపోర్ట్ అంతా, మీటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. యాక్చువల్లీ ఇదంతా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే జరుగుతుంది. ఆయన ఇప్పుడు కేరళలో ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఈ రిపోర్ట్ అంతా ఆయనకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన ఫైనల్గా ప్రపోజల్ కూటమి పెద్దలు అంటే చంద్రబాబు గారితో మాట్లాడతారు, బీజేపీ వాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇది ఏకపక్షంగా జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళుగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. మాకు ఇది కావాలి, మాకు ఇన్ని కావాలి అని అంటే టీడీపీ వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. టీడీపీ కూడా బలం ఉన్న చోట కొన్ని చోట్ల వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. సో ఇప్పుడు వైజాగ్ మేయర్ లాంటి సీటు చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది. సో అది వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. అలాగే విజయవాడ మేయర్ రాష్ట్ర నడిబొడ్డున ఉంటుంది, ఇది కూడా ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఏలూరు, కాకినాడ అండ్ ఇంకా కొన్ని ఇవ్వడానికి ఓకే, కానీ ముఖ్యంగా విజయవాడ అండ్ విశాఖపట్నం విషయంలో మాత్రం ప్రతిష్టంభన నెలకొన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా కంక్లూజన్ రావడానికి ఒక 15 డేస్ పట్టవచ్చు. పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వాలి, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత
ఈ రెండు పార్టీల ముఖ్య నాయకుల భేటీ జరగడం, అప్పుడు ఒక ఫైనల్ డెసిషన్కి రావడం జరుగుతుందన్నమాట. ఈలోగా జనసేన పార్టీ మాత్రం ఒక స్ట్రాంగ్ సంకేతాలు టీడీపీ పెద్దలకు పంపిస్తుంది. మేము తగ్గం, మేము కాంప్రమైజ్ అవ్వం, మేము చాలా త్యాగం చేసాం, చాలా కోల్పోయాం, మా దగ్గర చాలామంది నాయకులు ఉన్నారు అనే ఒక స్ట్రాంగ్ సంకేతాన్ని, సందేశాన్ని టీడీపీ పెద్దలకు జనసేన పార్టీ ఈ కార్యాచరణ ద్వారా పంపిస్తోందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.